కాదు, పెద్ద విషయమే. పక్కన తెలంగాణ రాష్ట్రం గౌరవ రేవంత్ రెడ్డి గారు అక్కడ చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ని మీ పార్టీ నాయకుడు ఒకడు, అతను అధికార ప్రతినిధి, నోటికొచ్చిన మాట్లాడతాడా, కొంచెం ఆడపిల్ల గొంతు, సారీ ఆడపిల్ల గొంతులాగా ఉంటుంది, సారీ ఆ మాట అనకూడదు, పేరేంటండి, నాగార్జున యాదవ్. ఆ రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా, నేను పలకలేను ఆ మాటలు, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడితే అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వీడిని తీసుకెళ్లారు, రిమాండ్కి పంపించారు. బెయిల్ మీద వచ్చాడు. నిన్న ఆయన కలిస్తే ధైర్యంగా ఉండు, మంచి రోజులు వస్తాయి. ఏం మంచి రోజులండి? వాడిని పట్టుకొని ఆ చంప ఈ చంప వాయించొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమరా ముఖ్యమంత్రి అంత చీప్గా ఉందా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? బుద్ధి లేనివాడా అని ఆ చంప ఈ చంప వాయించవలసిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాడికి భుజం తట్టి ధైర్యం చెప్పాడంట. ఏమని ధైర్యం చెప్పావు? ముఖ్యమంత్రి కాదు, రేపు ప్రధానమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టు, నేను ధైర్యం చెబుతా. నేను అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరైనా ఇదే తిట్లు మిమ్మల్ని తిడితే మీరు యాక్షన్ తీసుకోమని చెప్పరా జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని కూడా అలా తిడితే ఊరుకుంటారా? మిమ్మల్ని అలా తిట్టున్నట్టయితే వాడు అసలు బయట బతికి బట్ట కట్టేవాడు కాదు, ఆ యాదవ్ నాగార్జున అనేవాడు. అంటే మీ మనస్తత్వం నాకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలారా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీరు కూడా అర్థం చేసుకోవాలా? ఆ నాగార్జున యాదవ్ అనేవాడికి ముఖ్యమంత్రిని తిట్టి జైల్లో ఉండి బెయిల్ మీద వస్తే ఇంకెప్పుడు అట్లా చేయబాక, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎవరితోటో పోల్చాడు, ఏది వాడిని డెలివరీ బాయ్తో పోల్చినట్టున్నాడు. వాడు వీడు జీవో దాటం కూడా రాదు. ఎందుకో నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదో మూడ్లో ఉన్నాడు. తొక్కి నారదీసేవాడే రేవంత్ రెడ్డి, మామూలుడు కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి మామూలు మనిషి ఏం కాదు. ఈ యాదవ్ని, నాగార్జున్ని తొక్కి నారదీసేవాడే. నీ అదృష్టం బాగుండి జాగ్రత్త. మిమ్మల్ని తిడితే ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అనండి ఆ మాట, ధైర్యం ఉంటే. సీఎం గారికి ఎందుకంత కోపం? నన్ను తిడితే నేను ఊరుకోను, అసలు నన్ను తిడితే నేను ఏమనను, శబాస్ భలే తిట్టావా అంటాను నేను. అంటావా? ఎందుకు మీకింత నేరస్తుల పట్ల, తప్పు చేసిన వాళ్ళ పట్ల ఎందుకు మీకింత ప్రేమ అని నేను అడుగుతున్నా. మొన్న మధ్యన తెనాలి అట్లాగా పోయినాడు ఈయన. 3 రౌడీలు, హిస్టరీ షీటెడ్ రౌడీస్, సంఘ విద్రోహ శక్తులు తాగి, గంజా తాగి, మత్తు పదార్థాలు సేకరించి ఆ దారిని పోయి ఆడవాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, మహిళలు అసలు తెనాల రోడ్ల మీద తిరగటానికే భయపడుతుంటే పోలీసులు యాక్షన్ తీసుకుంటే, 4 దెబ్బలేస్తే వాళ్ళకు అండగా మీరు వెళ్ళారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ మనస్తత్వం ఏంటి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీరు ఎలాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి మీ మద్దతు? నేరస్తులుగా? whom you are supporting as a president of a political party, as a former chief minister of the state, as a legislator, మీరు ఎవరికి మద్దతు ఇస్తారండి? నేరస్తుడికా? సమాజంలో ఉండే సామాన్య పౌరుడికా? మహిళలకా? సంఘ విద్రోహ శక్తులకా? ఎవరికి మద్దతు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పరిస్థితులను బట్టి, మీ యాక్షన్స్ని బట్టి చూస్తే నేరస్తుల పట్ల మీరు మొగ్గు చూపుతున్నారు, నేరస్తుల పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నేరస్తులకి మీరు మద్దతు తెలుపుతున్నారు తప్పితే సామాన్యుడికి మద్దతు తెలపట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. దీస్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కదా. ఇటువంటి వ్యక్తి అవసరమా? మొన్న శ్రీధర్ అప్పలరాజు ధైర్యంగా ఉండు, కొద్ది రోజులు ఓపిక పట్టు, మనమే వస్తాం. ఇటు నుంచి వస్తావబ్బా? నీకు ఎలా అనిపిస్తుందబ్బా? ఏ మూలన నీకు వస్తున్నావని అనిపిస్తుందబ్బా? ఏ యాంగిల్లో మరలా నువ్వు వస్తున్నావని అనిపిస్తుంది బాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ వ్యవహార శైలి తెలిసిపోయింది. అంతకుముందు ఒక్క ఛాన్స్ అంటే మోసపోయినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.
అర్థమైంది మీ 5 ఏళ్ల పరిపాలన. ఈ 2 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయి మీరు వ్యవహరించిన తీరు అర్థమైంది. మరలా కురివితో తలగొక్కోటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీకు అధికారం అనేది మిథ్య, అధికారం అనేది కళ మాత్రమే అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇటువంటి పనులు సరిగా ఆలోచించి మీరు మాట్లాడండి. చట్టాలు తెలుసుకొని మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అరే, ఒక పార్టీ అధ్యక్షుడి నోట్లోంచి మాట వస్తే ఇట్ షుడ్ బి ఏ వాల్యుబుల్ టాక్. అరే, చాలా వాల్యుబుల్గా విలువైన మాటలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి. కానీ శ్రీధర్ అప్పలరాజు అమాయకుడు అంటే బాబు, పైగా యాక్సిడెంట్ చేసి చంపితే ఆ కుర్రాడు వాడు బాలుడు అంట. అదే బాలుడు చంపొచ్చామండి, మీరు చట్టాలు మారుస్తారా? బాలుని చంపొచ్చా? ఎటువంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, శ్రీధరి అప్పలరాజు అరెస్ట్ సమంజసమే, సముచితమే. హీ డిజర్వ్స్ ఇట్. నేరం చేశాడు, తప్పు చేశాడు, పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు, చట్టబద్ధంగా యాక్షన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా నోటికొచ్చినట్లుగా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తే గొంతు నొక్కారు, అరెస్ట్ చేశారు, తప్పుడు కేసు పెట్టారంటే తప్పుడు కేసు కాదు, ఆ కేసు సమంజసమే. పోలీసులు చేసింది చట్టబద్ధమని చెప్పి తెలియజేస్తున్నా. ఇటువంటి అసమంజస మాటలతోటి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇందులోకి తీసుకురావటం తప్పు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ? దెన్ థ్యాంక్ యూ.